రీనా తన భర్త అయిన హరిని చంపడం బయట నుంచి బాలు చూసేస్తాడు. అప్పుడే వెనుక నుంచి హరి ఆత్మ వచ్చి బాలుతో మాట్లాడగానే అది చూసిన బాలు భయపడిపోయి గట్టిగా అరిచేస్తాడు. ఆ సౌండ్ విన్న రీనా బయటికి వచ్చి ఎవరు నువ్వు అని అడగగానే బాలు భయపడిపోయి పారిపోతూ ఉంటాడు. అప్పుడే మెట్లపైన కాలు జారడంతో బాలు కింద పడి స్పృహ కోల్పోతాడు. తెల్లవారగానే బాలు కాళ్ళు చేతులు కట్టేసి ఉంటారు. రీనా దూరంగా ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఆ లావుగా ఉన్న వ్యక్తి బాలు ఫోన్ని చెక్ చేసి అతను బిచ్చగాడని, తినడానికి వచ్చి లోపలికి వచ్చేశాడు అని అర్థం చేసుకుంటాడు. అప్పుడే అతను కోపంగా బాలుని చంపడానికి వస్తే అప్పుడే బాలు కళ్ళు తెరిచి గట్టిగా అరిచి నన్ను చంపకండి అని అంటాడు. దానికి ఆ వ్యక్తి నువ్వు మా గురించి పోలీసులకి చెప్పేస్తే ఏం చెయ్యాలి అని అంటే మీరు చేసిందేది నేను పోలీసులకి చెప్పను అని అంటాడు. దాంతో ఆ వ్యక్తి సరే నిన్ను నేను చంపను, కానీ నాకు నువ్వు ఒక పని చేసి పెట్టాలి అని అంటాడు. నువ్వు ఒక వ్యక్తిలాగా నటించాల్సి ఉంటుంది అని అంటే దానికి చేసేదేమీ లేక బాలు ఒప్పుకుంటాడు. అప్పుడే రీనా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఈ బిచ్చగాడు మన పనిని ఎలా పూర్తి చేయగలడు అని అంటుంది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే పార్ట్ 8 అని కామెంట్ చేసేయండి.